అందరికీ వందనాలండి. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయాన్ని చదువుకుందాం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వద్దిలిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులుగా ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యము యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుటక్తమైనలా వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళ నిర్దేశించున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలం అంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళేడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలం నిరీక్షించున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించేవారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచిందును. తిమోతి వచ్చినలా అతడు మీ యొద్ద నిర్భయుడై ఉన్నట్లు చూచుకొనుడి. నా వలనే అతడు ప్రభు పనిచేయుచున్నాడు గనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానంతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చినని ఎదురు చూచున్నాను. సహోదరుడైన అపోల్లోను గూర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలనని నేను అతని చాలా బతిమాలుకుంటేని, కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమే మనస్సు లేదు. వీలైనప్పుడు అతడు వచ్చును. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. స్టెఫను ఇంటివారు అఖాయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండువారందరికీ మీరు విధేయులై ఉండవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. స్టెఫను, ఫొర్మునాతు, అఖాయికు అనువారు వచ్చినందున సంతోషించున్నాను. మీరు లేని కొరతను వారు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగచేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటినున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరినొకరు వందనములు చేసుకొనుడి. పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయుచున్నాను. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. క్రీస్తు యేసునందు నా ప్రేమ మీరందరితో ఉండును గాక. ఆమెన్. క్రీస్తు యేసునందు నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమపూజ్యుడమైన తండ్రి, సర్వాధికారమైన యేసయ్య యొక్క ఈ దినం చూడడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే ప్రభు మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. సర్వాధికారమైన యేసయ్య నాయన ప్రభా, ఎల్లప్పుడూ మాతో ఉండే దేవుడు ప్రభా, సదాకాలం ఉంటానని సెలవిచ్చిన దేవుడవు కదా ప్రభా, సదాకాలం ఉన్న దేవుడవు కూడా ప్రభా, నీకు వందనాలు ప్రభా. నాయన ఆకాశము భూమి గతించిపోవచ్చు, కానీ నీ మాటలు ఎంత మాత్రమే గతించిపోవు ప్రభా. అయ్యా తండ్రి నాయన యేసయ్య, నువ్వు ఎప్పుడు కూడా నిరంతరం ఉండే దేవుడవు ప్రభా. అక్షయమని నీ రాజ్యాన్ని ప్రభా తండ్రి నాయన యేసయ్య స్వతంత్రించుకోవాలంటే ప్రభా నాయన మాలోనైనా మారు మనసు ఉండాలి, బాప్తిస్మ హృదయం ఉండాలి, మారు మనసుకు తగిన క్రియలు మాలో ఉండాలి కదా ప్రభా. అట్టి గొప్ప స్థితిని ప్రభా ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ దయచేయండి. వారికి నాయన కొదువుగా ఏమి కలిగి ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో ఆలకించు ప్రభా. ఆలకించే దేవుడవు కదా ప్రభా. రక్షించకున్నట్లుగా నీ హస్తం కొరచు కాదు, విననేరకున్నట్లు నీ చెవులు మందం కాదు కదా ప్రభా. అయ్యా నీవు చూసే దేవుడు, వినే దేవుడు, రక్షించే దేవుడు, మాట్లాడే దేవుడు నాయన ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండే దేవుడవు కదా ప్రభా. నాయన యొక్క వాక్యాన్ని విన్న బిడ్డలందరి పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను. వారికి నాయన యేసయ్య ఏదైనా అవసరం ఉంటే ప్రభా నీ సన్నిధిలో వారికి తీర్చండి, వారిని నడిపించండి, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను కాపాడండి, వారి వ్యక్తిగత జీవితాలలో తోడుగా ఉండండి, అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను జరిగించండి. నాయన ఎల్లప్పుడూ తోడుగా ఉండండి. ఉద్యోగ దీవెన లేని వారికి ఉద్యోగ దీవెన ఇవ్వండి, గర్భఫల దీవెన లేని వారికి గర్భఫల దీవెన అనుగ్రహించండి, వివాహ దీవెన లేని వారికి వివాహ దీవెన అనుగ్రహించండి, చదువులో మంచి మార్కులు రావడానికి నాయన చదువుకునే వారికి సహాయం చేయండి. అయ్యా నాయన యేసయ్య ప్రభా మారు
మనసు లేని వారికి మారు మనసును దయచేయండి. బాప్తిస్మ హృదయం లేని వారికి అట్టి హృదయాన్ని దయచేసి ఈ అడ్డులు ఆటంకాలు తొలగించి ఎల్లప్పుడూ తోడుగా ఉండండి. దేవాది దేవుడు వెన్నేస్తే నీకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు కదా ప్రభా. మా వంతుగా మేము అడుగుతున్నాం, మీరు ఇస్తారని నమ్ముతున్నాం. నమ్ముడు నీ వెళితే నమ్ము వారికి సమస్తము సాధ్యమని సెలవిచ్చావు ప్రభా. అయ్యా తండ్రి, విశ్వాసము కలిగి అడిగినప్పుడు ప్రభా తండ్రి నైనా నువ్వు చేయని కార్యం అంటూ ఏది ఉండదు ప్రభా. నువ్వు సమస్తాన్ని చేస్తావు. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.